మై ఛానల్. నందమూరి బాలకృష్ణ తన తనయుడి మోక్షాగ్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నందమూరి వారసత్వాన్ని పుచ్చుకొని బాలకృష్ణ తన సినిమాలను కొనసాగిస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇకపోతే తన తనయుడు మోక్షాగ్ని ఎంట్రీ గురించి అయితే ఏమీ రిప్లై అయితే ఇవ్వడం లేదు. ఆయన ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ చేయబోతున్నారని, క్రిస్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారని పలు ఆసక్తికరమైన అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ నుండి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక మోక్షాగ్ని ఎంట్రీ గురించి బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇస్తే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మోక్షాగ్ని సినిమా మొదలయ్యేది ఎప్పుడు? నందమూరి మోక్షాగ్ని ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన ఆదిత్య 369 కి కొనసాగింపుగా రూపొందుతున్న ఆదిత్య 999 మ్యాక్స్ తోనే మోక్షాగ్ని కథానాయకుడిగా పరిచయం కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పైగా ఈ సినిమాని దర్శకుడు క్రిస్ తెరకెక్కిస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. కానీ ఇంకా ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది, ఎప్పుడు పూర్తి అయి రిలీజ్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. పైగా ఈ సినిమాలోని ఇతర క్యాస్టింగ్స్ పై క్రిస్ ఆ మధ్యన ఫోకస్ పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుంది. అలాగే మోక్షాగ్ని లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీపై బాలయ్య మాట్లాడుతూ, మోక్షాగ్నిను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షాగ్ని కోసం ఒక 5-6 స్క్రిప్ట్లను నా మైండ్లోనే రెడీగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. చూడాలి మోక్షాగ్ని ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.